హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక న్యూస్ అప్డేట్స్. ఇన్ని రోజులు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఫెస్టివల్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయానండి. ఇక నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అందుతూ ఉంటాయి. సో ఇవాళ నేను ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చేసానండి. అదేంటంటే ఆశా వర్కర్ల కోసం అన్నమాట. ఈ ఆశా వర్కర్ల కోసం గవర్నమెంట్ 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందంటండి. ఆ నిర్ణయాలు ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఇక మనం వీడియోకి వెళ్ళిపోతే ఆశా వర్కర్ల కోసం మన గవర్నమెంట్ 3 కీలక నిర్ణయాలు తీసుకుందన్నాం కదా. అవి ఏంటంటే, మొదటిగా ప్రసవానికి మొదటి 2 ప్రసవాలకి ఆశా వర్కర్లకి 180 రోజులు హాలిడేస్ ఇస్తారంటండి. ఇది చాలా గుడ్ న్యూస్ కదండి. 6 నెలలు వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి మొదటి 2 ప్రసవాలకి. ఇది ఒకటి గవర్నమెంట్ తీసుకున్నది. ఇంకా రెండోది ఏంటంటే, ఆశా వర్కర్గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే 62 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఆశా వర్కర్గా కొనసాగవచ్చు. ఇక మూడో గుడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళకి గౌరవ వేతనం అంటే శాలరీ 50% పెంచుతారటండి. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనము 50% అంటే 5,000 చెల్లింపు చేపట్టనుంది. 5,000 అనమాట పెంచేది. గరిష్టంగా వాళ్ళకి 1,50,000 వరకు చెల్లింపు చేపట్టనుంది. అంటే సంవత్సరానికి వాళ్ళకు వచ్చేది 1,50,000 రూపాయలు అన్నమాట. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత ఉండేలాగా గవర్నమెంట్ చూస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నారండి. ఇదండి ఆశా వర్కర్ల కోసం గవర్నమెంట్ తీసుకున్న 3 కీలక నిర్ణయాలు. కూడా వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉండేవేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.